ఓం శాంతి. ఈరోజు 9వ రోజు. సెకండులో రావడం పోవడం యొక్క అభ్యాసం చేద్దాము. మహావాక్యము: వేరే శరీరంలో ప్రవేశించి కార్యం ఎలా చేస్తారు అనే అనుభవము బాబా సమానం చేయాలి. స్వమానము: నేను అతిథిగా అయి ఈ పంచతత్వాలతో తయారైన దేహాన్ని ధారణ చేసే మహాన్ ఆత్మను. యోగాభ్యాసము: పరంధామం నుండి ఒక నక్షత్రం మెరుస్తూ కిందికి వస్తుంది. తన అలౌకిక ప్రకాశాన్ని వ్యాపిస్తూ దివ్యమైన ఆరాతో పరిపూర్ణంగా దివ్య జ్యోతి వ్యాపిస్తూ ఒక జ్యోతి వచ్చేసింది. సూక్ష్మవతనంలో తన ఫరిస్తా దేహం వైపుకు వెళ్తుంది. ఫరిస్తా డ్రెస్సులో మహారాజ వలె భృకుటి మధ్యలోకి ప్రవేశిస్తుంది మరియు మస్తక సింహాసనంపై కూర్చుంటుంది. ఈ ఫరిస్తా డ్రెస్సు దివ్య నక్షత్రం యొక్క ప్రకాశంతో మెరుస్తుంది మరియు లైట్ హౌస్ వలె మెరుస్తుంది. విలువైన నక్షత్రం ఫరిస్తా డ్రెస్సు వేసుకొని భూమి వైపుకు కిందికి వస్తుంది. విశ్వ గ్లోబు పైకి చేరుకొని కొన్ని క్షణాలు ఆగి ఉన్నది. ఈ అలౌకిక ఫరిస్తా నుండి శ్వేత ప్రకాశం యొక్క కిరణాలు చాలా వస్తున్నాయి మరియు మొత్తం గ్లోబుపై వ్యాపిస్తున్నాయి. ఈ వ్యాపిస్తున్న కిరణాలు ప్రకృతి తత్వాల స్పర్శలోకి వచ్చి 7 రంగులలో విడిపోయాయి మరియు ఇంద్రధనస్సు వలె మొత్తం ఆకాశం మండలంలో వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కిరణాలు వాయుతత్వంతో కలిసి మొత్తం వాతావరణంలో తన మెరుపు మరియు ఆత్మిక సుగంధమును వ్యాపిస్తుంది. మరికొన్ని కిరణాలు నేరుగా సాగరంలోని నీటిలో కలిసి జలతత్వంకు శీతలతను అందిస్తుంది. మరియు కొన్ని కిరణాలు భూమండలంను తాకి భూమిని పచ్చదనంగా చేస్తుంది. మొత్తం విశ్వానికి సకాష్ ఇస్తూ ఇప్పుడు అలౌకిక ఫరిస్తా కిందికి భూమి వైపుకు వస్తుంది.
కిందికి వచ్చి 5 తత్వాలతో తయారైన దేహం భృకుటి మధ్యలో విశ్వ మహారాజు వలె ఆత్మీయతతో తన అవినాశి సింహాసనంపై కూర్చుని తన ఫరిస్తా డ్రెస్సును మర్జ్ చేస్తుంది. దేహంతో అతీతమైన ఆత్మ తన అవినాశి సింహాసనంపై దివ్య జ్యోతి వలె శోభిస్తుంది. ఆత్మ యొక్క ఈ స్వరూపం చాలా ప్రియంగా అనిపిస్తుంది. దేహము మరియు ఆత్మను రెండింటినీ వేరువేరుగా స్పష్టంగా చూస్తున్నాను. దేహంలో ఉంటూ కూడా ఈ దేహానికి అతీతంగా అతిథిగా అయి దేహాన్ని ధరించి నేను విదేహీ ఆత్మను. నేనాత్మను స్వయం పరంపిత పరమాత్మ శివబాబా ఈశ్వర్య సేవ నిమిత్తం ఈ భూమిపైకి పంపించారు. ఇప్పుడు నేను ఆత్మలందరి మధ్యలో ఉన్నాను మరియు అందరితో మాట్లాడుతున్నాను. మాట్లాడుతూనే నా వాస్తవికమైన ఇంటి వైపుకు ఆకర్షితం అవుతున్నాను. ఒక్క క్షణం కూడా లేటు చేయకుండా నేను నా ఇంటికి చేరుకున్నాను. మరియు నేను పైన కూర్చొని సభను చూస్తున్నాను. ఇలా సెకండులో రావడం పోవడం అనే అనుభవం అలౌకికంగా మరియు అతీతంగా ఉంది మరియు అతి ప్రియంగా కూడా ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను తిరిగి సభలోకి వచ్చి అందరితో జ్ఞాన చర్చ చేస్తున్నాను. పరమాత్మ శివుని సందేశం మనుష్యాత్మలందరికీ ఇవ్వడం కొరకు నేను ఈ దేహాన్ని ధరించాను. ఈ కార్యం పూర్తి చేసి నేను తిరిగి నా ఇల్లు అయిన మూలవతనముకు నా ప్రియమైన శివబాబా సాంగత్యంలోకి వెళ్ళాలి. వాస్తవానికి ఈ దేహం నాది కాదు. ఈ సభలో ఉన్న దేహదారి జనాలు వాస్తవానికి ఇక్కడి అతిథులు. ఈ సాకారీ కలయిక ఈశ్వరీయ సేవ కొరకు ఈ భూమిపై ఏర్పాటు చేయటం జరిగింది. వాస్తవానికి నేను అతిథిని.
మరియు కార్యాన్ని సిద్ధి చేసి నేను తిరిగి నా వాస్తవికమైన ఇంటికి వెళ్ళాలి. ఓం శాంతి.